Let's turn our Bibles to 1 Corinthians 2nd chapter verse 2nd. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. For I resolved to know nothing while I'm with you except Jesus Christ and him crucified. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. నేను క్రీస్తు యేసును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్యన ఎరగకుందునని నిశ్చయించుకొంటిని. And Paul described his message was, he said, we preach the Christ crucified. ఈ యొక్క వాక్య భాగములో పౌలు గారు చెప్తున్నారు, మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటిస్తున్నాము. When Apostle Paul went to great intellectual Greece city called Corinth, ఈ యొక్క పౌలు భక్తుడు ఆ యొక్క చాలా జ్ఞానంతో నిండినటువంటి గ్రీకు పట్టణమైనటువంటి కొరింథు అనేటువంటి పట్టణంలో ఈ మాటలు చెప్తున్నారు. where there was a lot of philosophy, religions, అక్కడ ఎంతో తత్వజ్ఞానం ఉన్నది, దైవభక్తి కలిగిన ప్రజలు ఉన్నారు. the birthplace of many goddesses. అక్కడ అనేక దేవతలు ఉన్నాయి. He's saying, I'm determined to only hear the Jesus Christ and his crucifixion. అలాంటి వారి మధ్యలో పౌలు భక్తుడు చెప్తున్నారు, నేను సిలువ వేయబడినటువంటి క్రీస్తును మాత్రమే ప్రకటిస్తాను అని. Today the cross is become an old message. ఈ దినము సిలువ యొక్క సందేశము పాత సందేశంగా అనుకుంటున్నారు. A cross has become an usual thing for most of us. అనేక మందికి సిలువ అనేది ఒక సామాన్యమైనటువంటి వస్తువుగా మారిపోయింది. To the people of Corinth, the preaching of cross was foolishness, was nonsense. కొరింథీ ప్రజలకైతే సిలువ యొక్క బోధ అది మూర్ఖతనంగాను పిచ్చితనంగాను ఉన్నది. That's why he said in 1 Corinthians 25th chapter, the foolishness of God is wiser than man and the weakness of God is stronger than man. అందుకే పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో చెప్తున్నాడు, మానవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క బుద్ధిహీనత కంటేను మానవుని యొక్క తెలివి దేవునికి యొక్క వెరితనాని కంటే చిన్నది అని. The gospel of Christ and him is crucified is still foolishness to many people. క్రీస్తు యొక్క సువార్త, ఆయన సిలువ వేయబడినటువంటి సమాచారము అనేక మందికి వెరితనంగా ఉన్నది. People recognize the answer to the world's problem can be found at the foot of the cross. యేసు ప్రభువారి యొక్క సిలువ చెంద ఈ ప్రపంచంలో ఉన్న సమస్యల అన్నిటికీ కూడా జవాబు దొరుకుతుంది. But people neglect cross. అయితే ప్రజలు సిలువను చూడటం లేదు. People today want to talk about healings. అయితే ఈ దినాల్లో ప్రజలు స్వస్థత గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. Talk about Holy Spirit. పరిశుద్ధాత్మ గురించే మాట్లాడుతూ ఉంటారు. Talk about anointing. అభిషేకాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు. Talk about power. శక్తిని గురించి మాట్లాడుతుంటారు. Talk about the prosperity. జీవితంలో ఎలా అభివృద్ధి చెందాలని చెప్తుంటారు. You see, without cross you cannot get any of those. చూడండి, సిలువ లేకుండా ఇవన్నీ మనం పొందుకోలేము. And today many people don't understand how much Jesus Christ did on the cross of Calvary to us. అయితే ఈ దినాల్లో అనేక మంది యేసు ప్రభువారు కల్వరి సిలువలో ఎంత గొప్ప త్యాగం మన కొరకు చేశారన్న విషయాన్ని మర్చిపోతున్నారు. He shed all his blood for us. ఆయన మన కొరకు తన రక్తాన్ని అంతా చిందించారు. The Bible says we are all sinners. బైబిల్ గ్రంథం చెప్తున్నది మనం అందరము కూడా పాపులమని. And Christ came and sacrificed himself for us. అయితే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు బలియాగమయ్యారు. The word foolishness in Greek called a moron. ఇక వెర్రితనము, మూర్ఖత అనే దానికి గ్రీకు భాషలో మోరాన్ అంటారు. In other words, an idiot. మరి ఒక మాటలో చెప్పాలంటే బుద్ధి లేని వాడని. Today people say if you believe on cross, if you drink the blood of Jesus, if you eat his flesh, you are an idiot. ఈ దినాల్లో అనేక మంది అంటారు, యేసు ప్రభు యొక్క సిలువ రక్తాన్ని మీరు నమ్మితే అది బుద్ధిహీనత అని. How is this possible? ఇది ఎలా సాధ్యము? How is this possible? A man 2000 years ago died for us. 2000 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి మన కొరకు ఎలా మరణించగలడు? This is not intellectually, it cannot be proved. ఇది మన యొక్క జ్ఞానము ద్వారా దాన్ని నిరూపించలేము. But you must come to God by faith. అయితే మనం దేవుని దగ్గరకు విశ్వాసంతో రావాలి. In United Nations there was a special room for prayer. అమెరికా దేశంలో ప్రార్థనకని ఒక విశేషమైన గది ఉంటుంది. And there was one man of God went into that room. ఒక దైవజనుడు ఆ యొక్క గదిలోనికి వెళ్ళారు. And that room was kind of semi dark, quiet.
ఆ యొక్క గదిలో వెలుగు కొద్దిగా ఉన్నది, సమాధానంగా ఉంది, All looks good and neat. అంతా కూడా చక్కగా అమర్చబడి ఉన్నాయి. But he said there's something missing in this room. అయితే ఆ దైవజనుడు అన్నారు, ఈ యొక్క గదిలో ఏదో ఒకటి కొరతగా ఉన్నది. What is that? అదేంటి? Cross. సిలువ. There is no cross in this room. ఈ యొక్క గదిలో సిలువ లేదు. There is no religion without cross. సిలువ లేకుండా భక్తి లేదు. Today people want to follow the traditions, want to follow the rituals without coming to Jesus who hung on the cross. ఈ దినాల్లో అయితే అనేక మంది సిలువలో వేలాడబడినటువంటి యేసు ప్రభువారి దగ్గరకు రాకుండా ఏదో సంప్రదాయాలను, ఆచారాలను అనుసరిస్తూ ఉన్నారు. You know, the cross is the place of solution to our problems. చూడండి, సిలువ అనేది మన సమస్యలన్నిటికీ కూడా విరుగుడు, జవాబిచ్చేటువంటి స్థలము. You know, when we look at cross, there's several things we can see. మనము సిలువను చూసేటప్పుడు కొన్ని విషయాలను గమనించవచ్చు. You know, the first thing, the cross sees the clearest evidence that the world's guilt. సిలువను మనం చూసేటప్పుడు మనకు మొదటిగా తెలిసేది ఏంటంటే పాప భారం అనేది ఉంది అని. You know, the cross of Christ, the sin has reached its climax. క్రీస్తు యొక్క సిలువలో పాపం యొక్క ఘోరత్వాన్ని మనం చూడగలము. It is most terrible took place at Calvary. ఆ యొక్క కల్వరి సిలువలో భయంకరమైనటువంటి ఘటన జరిగినది. And we see a human heart laid bare and exposed to the full corruption of sin. మానవుని యొక్క హృదయము ఎంతగా పాడై చెడిపోయి పాపంతో నిండి ఉంది అన్న విషయాన్ని మనం సిలువలో గుర్తించగలము. You know, the Bible says the man's heart is so wicked and it's desperately wicked. బైబిల్ గ్రంథం చెప్తున్నది మానవుని యొక్క హృదయము చెడిపోయి అనేకమైనటువంటి దురాశల చేత నిండి ఉంది అని. You know, when you come to cross, చూడండి, మనం సిలువ దగ్గరకు వచ్చినప్పుడు you will see how the sin and how the wickedness is terrible. పాపము ఎంత భయంకరమైనది, మానవుని హృదయం ఎంత దుష్టత్వంతో నిండి ఉంది అని మనం గ్రహించగలము. You know, many people will say, చూడండి, అనేక మంది ఇలా చెప్తూ you know, ఉంటారు, if Jesus would have come today, ఒకవేళ యేసు ప్రభువారు ఈ దినం భూమి మీదకి you know, వచ్చినట్లయితే we would give him a grand reception. మనము అందరము కూడా ఆయన గొప్పగా We ఆహ్వానిస్తాము. would have waited for him with garlands. మనం అందరము కూడా పూలదండలు సిద్ధం చేసుకుని We would వేచి have ఉండేవారము. taken him on our shoulders. మనం అందరము కూడా ఆయన భుజాల మీద మోసుకుని But the వెళ్ళేవారము. fact is, Christ comes to us every day అయితే ప్రతి దినము కూడా యేసు ప్రభువారు మన దగ్గరికి వస్తూ in ఉన్నారు. the form of the Bibles that we don't read, మనము చదవనటువంటి ఈ బైబిల్ గ్రంథం ద్వారా ఆయన మన in the దగ్గరికి form of వస్తున్నారు. churches that we don't attend. మనము వెళ్ళనటువంటి ఆ యొక్క సంఘాలలో యేసు ప్రభువారు ఉన్నారు. The years may pass, but the sin never improves. సంవత్సరాలు గడిచిపోతాయి కానీ ఈ యొక్క పాప స్థితి మాత్రం మారదు. You know, that was the problem with the Corinthian church. ఆ యొక్క కొరింథీ సంఘంలో కూడా ఈ సమస్య ఉండేది. You know, they say, how is this possible? వాళ్ళు అన్నారు, ఇది ఎలా సాధ్యము? Just prove it to us. దీన్ని మాకు నిరూపించి You know, if చూపించండి. God is real, ask him to come and stand before us. యేసు ప్రభువారు వచ్చి మా ముందు నిలబడనివ్వండి. Today, many people doubt the living God. ఈ దినాల్లో అనేక మంది సజీవుడైనటువంటి దేవుణ్ణి కూడా సందేహపడుతున్నారు. They doubt him because they don't believe him. వాళ్ళు ఆయన నమ్మరు కాబట్టే ఆయన మీద సందేహపడుతున్నారు. See, you cannot come to cross if you have no faith on Jesus. యేసు ప్రభువారి మీద విశ్వాసం లేకపోతే పాపి సిలువ దగ్గరకు రాలేడు. Today, many people, when Jesus was in this world, many people came to him. యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన దగ్గరకు అనేక మంది వచ్చారు. And he asked them, what do you want? అలాంటి వారిని యేసు ప్రభువారు నీకేం కావాలి అని అడిగారు. He said, heal me from my blindness, heal me from my leprosy, and heal me from this and that. వాళ్ళు కొంతమంది నా గుడ్డితనాన్ని నన్ను స్వస్థపరచండి, నాకున్న అనారోగ్యాన్ని స్వస్థపరచండి, నా రోగాన్ని బాగు చేయండి అని అడిగారు. And he asked them one question. అప్పుడు యేసు ప్రభువారు ఒక ప్రశ్న He అడిగారు, said, do you have faith? నీకు విశ్వాసం ఉందా అని. Today, many of us have no faith, but still we follow the cross. ఈ దినాల్లో మనలో అనేక మందికి విశ్వాసం లేకపోయినప్పటికీ సిలువను వెంబడిస్తూ ఉన్నాం. You know, those people, when Jesus stood before the Pilate at the moment of judgment, they all screamed at him and said, crucify him,
crucify him. యేసు ప్రభు వారు పిలాతు ముందు న్యాయ తీర్పుకై నిలబడినప్పుడు ఆ యొక్క ప్రజలందరూ కూడా ఈయన సిలువ వేయండి సిలువ వేయండి అని చెప్పారు. These people have seen his miracles. ఈ యొక్క ప్రజలు యేసు ప్రభు వారు చేసిన అద్భుత కార్యాలు These చూశారు. people have heard his gracious words. ఆయన యొక్క ప్రశస్తమైనటువంటి మాటలు విన్నారు. But then why this rebellion cry and murderous spirit? అయినప్పటికీ ఎందుకు ఈ యొక్క తిరుగుబాటు స్వభావంతో యేసు ప్రభువును సిలువ వేయమంటున్నారు? Because deep down in their hearts there's a sin in their hearts. ఎందుకంటే వారి యొక్క హృదయం అంతరంలో పాపమున్నది. The Bible says all have sinned and fallen short of the glory of God. బైబిల్ గ్రంథం చెప్తున్నది ప్రతి మానవుడు కూడా పాపం చేసి దేవుని యొక్క మహిమను కోల్పోయాడని. The first thing when we come to cross, you must recognize that you are a sinner. మనము సిలువ దగ్గరకు వచ్చినప్పుడు మొదటిదిగా మనం గుర్తించాల్సింది మనం పాపులమని. We are unworthy. మనము అయోగ్యులమని. We are terribly went a wrong side. మనం భయంకరంగా దేవుని యొక్క మార్గాన్ని విడిచి దూరంగా వెళ్ళామని. And we disobeyed God. మనము దేవునికి అవిధేయులమయ్యామని And we గుర్తించాలి. hated his laws. ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని మీరాము. That is a thing we should remember. ఈ యొక్క విషయాలన్నీ మనం గుర్తు చేసుకోవాలి. And the second proof when we see cross is that the proof that God hates the sin. మనము సిలువను చూసినప్పుడు అర్థం చేసుకోవాల్సినటువంటి రెండవ విషయం ఏంటంటే దేవుడు పాపాన్ని ఆయన అసహించుకుంటున్నారు అని. Ezekiel 18:20 says, హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 26వ వచనం the చెప్తున్నది, soul that sins that shall die. ఏ యొక్క Greece city called Corinth. ఈ యొక్క పౌలు భక్తుడు ఆ యొక్క చాలా జ్ఞానంతో నిండినటువంటి గ్రీకు పట్టణమైనటువంటి కొరింతు అనేటువంటి పట్టణంలో ఈ మాటలు చెప్తున్నారు. Where there was a lot of philosophy, religions. అక్కడ ఎంతో తత్వజ్ఞానం ఉన్నది, దైవభక్తి కలిగిన ప్రజలు The ఉన్నారు. birthplace of many goddess. అక్కడ అనేక దేవతలు ఉన్నాయి. He's saying, I'm determined to only hear the Jesus Christ and his crucifixion. అలాంటి వారి మధ్యలో పౌలు భక్తుడు చెప్తున్నారు, నేను సిలువ వేయబడినటువంటి క్రీస్తును మాత్రమే ప్రకటిస్తాను అని. Today, the cross is becoming an old message. ఈ దినము సిలువ యొక్క సందేశము పాత సందేశంగా అనుకుంటున్నారు. A cross has become an usual thing for most of us. అనేక మందికి సిలువ అనేది ఒక సామాన్యమైనటువంటి వస్తువుగా మారిపోయింది. To the people of Corinth, the preaching of cross was foolishness, was nonsense. కొరింథీ ప్రజలకైతే సిలువ యొక్క బోధ అది మూర్ఖతనంగాను పిచ్చితనంగాను ఉన్నది. That's why he said in 1 Corinthians 25th chapter, the foolishness of God is wiser than man, and the weakness of God is stronger than man. అందుకే పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో చెప్తూ ఉన్నాడు, మానవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క బుద్ధిహీనత కంటేను మానవుని యొక్క తెలివి దేవునికి యొక్క వెరితనాని కంటే చిన్నది అని. Now the gospel of Christ and him is crucified is still foolishness to many people. క్రీస్తు యొక్క సువార్త ఆయన సిలువ వేయబడినటువంటి సమాచారము అనేక మందికి వెరితనంగా ఉన్నది. People recognize the answer to the world's problem can be found at the foot of the cross. యేసు ప్రభు వారి యొక్క సిలువ చెంద ఈ ప్రపంచంలో ఉన్న సమస్యల అన్నిటికీ కూడా జవాబు దొరుకుతుంది. But people neglect cross. అయితే ప్రజలు సిలువను చూడటం లేదు. People today want to talk about healings. అయితే ఈ దినాల్లో ప్రజలు స్వస్థత గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. Talk about Holy Spirit. పరిశుద్ధాత్మ గురించే మాట్లాడుతూ ఉంటారు. Talk about anointing. అభిషేకాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు. Talk about power. శక్తిని గురించి మాట్లాడుతుంటారు. Talk about the prosperity. జీవితంలో ఎలా అభివృద్ధి చెందాలని చెప్తుంటారు. You see, without cross you cannot get any of those. చూడండి, సిలువ లేకుండా ఇవన్నీ మనం పొందుకోలేము. And today many people don't understand how much Jesus Christ did on the cross of Calvary to us. అయితే ఈ దినాల్లో అనేక మంది యేసు ప్రభువారు కల్వరి సిలువలో ఎంత గొప్ప త్యాగం మన కొరకు చేశారన్న విషయాన్ని మర్చిపోతున్నారు. He shed all his blood for us. ఆయన మన కొరకు తన రక్తాన్ని అంతా చిందించారు. The Bible says we are all sinners. బైబిల్ గ్రంథం చెప్తున్నది మనం అందరము కూడా పాపులమని. And Christ came and sacrificed himself for us. అయితే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు బలియాగమయ్యారు. The word foolishness in Greek called a moron. ఇక వెర్రితనము మూర్ఖత అనే దానికి గ్రీకు భాషలో మోరాన్ అంటారు. In other words, an idiot. మరి ఒక మాటలో చెప్పాలంటే
బుద్ధి లేనివాడని. You know, today people say if you believe on cross, if you drink the blood of Jesus, if you eat his flesh, you're an idiot. ఈ దినాల్లో అనేక మంది అంటారు యేసు ప్రభు యొక్క శిలువ రక్తాన్ని మీరు నమ్మితే అది బుద్ధిహీనత అని. How is this possible? ఇది ఎలా సాధ్యము? How is this possible? A man 2000 years ago died for us. 2000 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి మన కొరకు ఎలా మరణించగలడు? You know, this is not intellectually, it cannot be proved. ఇది మన యొక్క జ్ఞానము ద్వారా దాన్ని But నిరూపించలేము. you must come to God by faith. అయితే మనం దేవుని దగ్గరకు విశ్వాసంతో రావాలి. You know, in United Nations, there was a special room for prayer. అమెరికా దేశంలో ప్రార్థనకని ఒక విశేషమైన గది ఉంటుంది. And there was a one man of God went into that room. ఒక దైవజనుడు ఆ యొక్క గదిలోనికి వెళ్ళారు. And that room was kind of semi-dark, quiet. ఆ యొక్క గదిలో వెలుగు కొద్దిగా ఉన్నది, సమాధానంగా ఉంది. All looks good and neat. అంతా కూడా చక్కగా అమర్చబడి ఉన్నాయి. But he said there's something missing in this room. అయితే ఆ దైవజనుడు అన్నారు ఈ యొక్క గదిలో ఏదో ఒకటి కొరతగా ఉన్నది. What is that? అదేంటి? Cross. సిలువ. There is no cross in this room. ఈ యొక్క గదిలో సిలువ లేదు. There is no religion without cross. సిలువ లేకుండా భక్తి లేదు. Today people want to follow the traditions, want to follow the rituals without coming to Jesus who hung on the cross. ఈ దినాల్లో అయితే అనేక మంది సిలువలో వేలాడబడినటువంటి యేసు ప్రభు వారి దగ్గరకు రాకుండా ఏదో సంప్రదాయాలను ఆచారాలను అనుసరిస్తూ ఉన్నారు. You know, the cross is the place of solution to our problems. చూడండి, సిలువ అనేది మన సమస్యలన్నిటికీ కూడా విరుగుడు జవాబిచ్చేటువంటి స్థలము. You know, when we look at cross, there's several things we can see. మనము సిలువను చూసేటప్పుడు కొన్ని విషయాలను గమనించవచ్చు. You know, the first thing, the cross sees the clearest evidence that the world's guilt. సిలువను మనం చూసేటప్పుడు మనకు మొదటిగా తెలిసేది ఏంటంటే పాప భారం అనేది ఉంది అని. You know, the cross of Christ, the sin has reached its climax. క్రీస్తు యొక్క సిలువలో పాపం యొక్క ఘోరత్వాన్ని మనం చూడగలము. It is most terrible took place at Calvary. ఆ యొక్క కల్వరి సిలువలో భయంకరమైనటువంటి ఘటన జరిగినది. And we see a human heart laid bare and exposed to the full corruption of sin. మానవుని యొక్క హృదయము ఎంతగా పాడై చెడిపోయి పాపంతో నిండి ఉంది అన్న విషయాన్ని మనం సిలువలో గుర్తించగలము. You know, the Bible says the man's heart is so wicked and it's desperately wicked. బైబిల్ గ్రంథం చెప్తున్నది మానవుని యొక్క హృదయము చెడిపోయి అనేకమైనటువంటి దురాశల చేత నిండి ఉంది అని. You know, when you come to cross, చూడండి, మనం సిలువ దగ్గరకు వచ్చినప్పుడు you will see how the sin and how the wickedness is terrible. పాపము ఎంత భయంకరమైనది, మానవుని హృదయం ఎంత దుష్టత్వంతో నిండి ఉంది అని మనం గ్రహించగలము. You know, many people will say, చూడండి, అనేక మంది ఇలా చెప్తూ you know, ఉంటారు, if Jesus would have come today, ఒకవేళ యేసు ప్రభువారు ఈ దినం భూమి మీదకి వచ్చినట్లయితే, we would give him a grand reception. మనము అందరము కూడా ఆయన గొప్పగా We ఆహ్వానిస్తాము. would have waited for him with garlands. మనం అందరము కూడా పూలదండలు సిద్ధం చేసుకుని We would వేచి have ఉండేవారము. taken him on our shoulders. మనం అందరము కూడా ఆయన భుజాల మీద మోసుకుని But the వెళ్ళేవారము. fact is, Christ comes to us every day అయితే ప్రతి దినము కూడా యేసు ప్రభువారు మన దగ్గరికి వస్తూ in ఉన్నారు. the form of the Bibles that we don't read, మనము చదవనటువంటి ఈ బైబిల్ గ్రంథం ద్వారా ఆయన మన in the దగ్గరికి form of వస్తున్నారు. churches that we don't attend. మనము వెళ్ళనటువంటి ఆ యొక్క సంఘాలలో యేసు ప్రభువారు ఉన్నారు. The years may pass, but the sin never improves. సంవత్సరాలు గడిచిపోతాయి కానీ ఈ యొక్క పాప స్థితి మాత్రం మారదు. You know, that was the problem with the Corinthian church. ఆ యొక్క కొరింథీ సంఘంలో కూడా ఈ సమస్య ఉండేది. You know, they say, how is this possible? వాళ్ళు అన్నారు, ఇది ఎలా సాధ్యము? Just prove it to us. దీన్ని మాకు నిరూపించి You know, if చూపించండి. God is real, ask him to come and stand before us. యేసు ప్రభువారు వచ్చి మా ముందు నిలబడనివ్వండి. Today, many people doubt the living God. ఈ దినాల్లో అనేక మంది
సజీవుడైనటువంటి దేవుణ్ణి కూడా సందేహపడుతున్నారు. They doubt him because they don't believe him. వాళ్ళు ఆయన నమ్మరు కాబట్టే ఆయన మీద సందేహపడుతున్నారు. See, you cannot come to cross if you have no faith on Jesus. యేసు ప్రభువారి మీద విశ్వాసం లేకపోతే పాపి శిలువ దగ్గరకు రాలేడు. Today many people, when Jesus was in this world, many people came to him. యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన దగ్గరకు అనేక మంది వచ్చారు. And he asked them, what do you want? అలాంటి వారిని యేసు ప్రభువారు నీకేం కావాలి అని అడిగారు. He said, heal me from my blindness, heal me from my leprosy, and heal me from this and that. వాళ్ళు కొంతమంది నా గుడ్డితనాన్ని నన్ను స్వస్థపరచండి, నాకున్న అనారోగ్యాన్ని స్వస్థపరచండి, నా రోగాన్ని బాగు చేయండి అని అడిగారు. And he asked them one question. అప్పుడు యేసు ప్రభువారు ఒక ప్రశ్న He అడిగారు. said, do you have faith? నీకు విశ్వాసం ఉందా అని. Today many of us have no faith, but still we follow the cross. ఈ దినాల్లో మనలో అనేక మందికి విశ్వాసం లేకపోయినప్పటికీ సిలువను వెంబడిస్తూ ఉన్నాం. You know, those people, when Jesus stood before the Pilate at the moment of judgment, they all screamed at him and said, crucify him, crucify him. యేసు ప్రభువారు పిలాతు ముందు న్యాయ తీర్పుకై నిలబడినప్పుడు ఆ యొక్క ప్రజలందరూ కూడా ఈయన సిలువ వేయండి, సిలువ వేయండి అని చెప్పారు. You know, these people have seen his miracles. ఈ యొక్క ప్రజలు యేసు ప్రభువారు చేసిన అద్భుత కార్యాలు These చూశారు. people have heard his gracious words. ఆయన యొక్క ప్రశస్తమైనటువంటి మాటలు విన్నారు. But then why this rebellion cry and murderous spirit? అయినప్పటికీ ఎందుకు ఈ యొక్క తిరుగుబాటు స్వభావంతో యేసు ప్రభువును సిలువ వేయమంటున్నారు? Because deep down their hearts, there's a sin in their hearts. ఎందుకంటే వారి యొక్క హృదయం అంతరంలో పాపమున్నది. The Bible says all have sinned and fallen short of the glory of God. బైబిల్ గ్రంథం చెప్తున్నది ప్రతి మానవుడు కూడా పాపం చేసి దేవుని యొక్క మహిమను కోల్పోయాడని. The first thing when we come to cross, you must recognize that you are a sinner. మనము సిలువ దగ్గరకు వచ్చినప్పుడు మొదటిదిగా మనం గుర్తించాల్సింది మనం పాపులమని. We are unworthy. మనము అయోగ్యులమని. We are terribly went a wrong side. మనం భయంకరంగా దేవుని యొక్క మార్గాన్ని విడిచి దూరంగా వెళ్ళామని. And we disobeyed God. మనము దేవునికి అవిధేయులమయ్యామని And we గుర్తించాలి. hated his laws. ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని మీరాము. That is a thing we should remember. ఈ యొక్క విషయాలన్నీ మనం గుర్తు చేసుకోవాలి. And the second proof when we see cross is that the proof that God hates the sin. మనము సిలువను చూసినప్పుడు అర్థం చేసుకోవాల్సినటువంటి రెండవ విషయం ఏంటంటే దేవుడు పాపాన్ని ఆయన అసహించుకుంటున్నారు అని. Ezekiel 18:20 says, హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 26వ వచనం the చెప్తున్నది, soul that sins that shall die. ఏ యొక్క ఆత్మ అయితే పాపం చేస్తుందో అది మరణించాలి. The Romans 6:23 says, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం the 26వ వచనం wages of చెప్తున్నది, sin is death. పాపం యొక్క జీతము మరణము అని. It's very clear that God said if you sin, your punishment is death. మీరు పాపం చేసినట్లయితే దానికి వచ్చేటువంటి శిక్ష మరణమని దేవుడు స్పష్టంగా చెప్పారు. That's why God killed his son on the cross of Calvary. అందుకే తండ్రి అయినటువంటి దేవుడు తన సొంత కుమారుణ్ణి కల్వరి సిలువలో బలి అర్పించారు. Without shedding the blood there is no remission. ఎందుకంటే రక్తము బలిగా ఇవ్వకుండా పాప క్షమాపణ There is లేదు. no forgiveness of sin unless you pay your debts. మీ యొక్క పాప భారాన్ని చెల్లిస్తే తప్ప పాప క్షమాపణ లేదు. Today in our country people do many good things. ఈ దినాల్లో మన దేశంలో అనేక మంది ఎన్నో మంచి కార్యాలు చేస్తూ ఉంటారు. They feed poor. వాళ్ళు బీదలకు ఆహారం They పెడుతుంటారు. help a lot of people అనేక మందికి సహాయం just చేస్తారు. to get rid of the guilt of the sin. తమ యొక్క పాప భారాన్ని నుండి విడుదల And పొందాలని. many people even go and visit a lot of holy places. ఇంకా So-called అనేక holy మంది places. అనేక మంది అయితే పుణ్యస్థలాలకు వెళ్ళి దర్శనాలు చేసుకుంటూ They ఉంటారు. go to the mountains. వాళ్ళు కొండలు ఎక్కుతారు. They visit different kinds of people. They do different kinds of rituals. అనేక మంది వ్యక్తుల దగ్గరకు వెళ్ళి ఆచారాలు సంప్రదాయాలు చేస్తూ ఉంటారు. Hoping that their sin is forgiven. వాళ్ళ యొక్క పాపాలు క్షమించబడతాయని. But the Bible says this forgiveness of sin is only done by the sacrifice of death. అయితే బైబిల్ గ్రంథం చెప్తున్నది ఒక వ్యక్తి ఆ పాపముల కొరకు బలి అయితే తప్ప పాప క్షమాపణ లేదు అని. all the humans still who are born in this world are sinners. ఈ లోకంలో భూమి మీద జన్మించినటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా
పాపి. And all have fallen short of glory of God. అందరూ కూడా దేవుని యొక్క మహిమను కోల్పోయారు. And God at the same time could not destroy the man because he loved the man. అయితే దేవుడు మానవుని ఎంతగానో ప్రేమించారు కాబట్టి మానవులందరినీ ఆయన నాశనం చేయలేకపోయారు. Then he sent his own and only son. అందువల్ల తన ఒక్కడే కుమారుని భూమి మీదికి He పంపించారు. sent his lamb who has no sin in him. పాపం లేనటువంటి ఆ యొక్క గొర్రె పిల్ల మన కొరకు బలి అయ్యాడు. There was no sin in his birth. ఆయన యొక్క జన్మలో పాపం లేదు. There was no sin in his character. ఆయన యొక్క గుణంలో పాపం లేదు. There was no sin in his blood. ఆయన యొక్క రక్తంలో పాపం లేదు. You know, when Jesus stood before the temple యేసు ప్రభువారు ఆ యొక్క దేవుని మందిరంలో నిలబడినప్పుడు and asked all those people, as any of you can find a fault in me. అక్కడ ఉన్నటువంటి ప్రజలను చూసి ఆయన సవాలు చేశారు, ఎవరైనా మీలో నా తప్పు ఏదైనా కనుగోగలరా అని. Nobody could find a fault in him. ఎవరు కూడా ఆయనలో తప్పును కనుగొనలేకపోయారు. He had done no crime. ఆయన ఏ అపరాధము He చేయలేదు. never had an evil thought. ఆయనకి ఎలాంటి దుష్ట ఆలోచన He రాలేదు. never lusted after anything. ఆయన ఏ విషయంలో కూడా అత్యాశ పడలేదు. But the Bible says, for he made him no sin for the sin for us. అయితే బైబిల్ గ్రంథం చెప్తున్నది To be sin పాపం for us. లేనటువంటి యేసు ప్రభువారిని మన కొరకు పాపంగా చేశారని. He sent Jesus to cross to save us. మనల్ని రక్షించడానికి తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభువారిని సిలువకు పంపించారు. God died for you. యేసు ప్రభువారు మీ కొరకు మరణించారు. And he paid the penalty for you on the cross of Calvary. కల్వరి సిలువలో మన పాపం యొక్క క్రయధనాన్ని ఆయన చెల్లించారు. And the third thing we see when we see the cross is the God's love. సిలువను చూసేటప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి మూడో విషయం ఏంటంటే అది దేవుని ప్రేమ. You know, this is a things that revealing a divine love. Nothing can be compared to the love of Calvary, which was shown by Jesus Christ. కల్వరి సిలువలో యేసు ప్రభువారు చూపించినటువంటి ప్రేమ అది చాలా గొప్పది. ఆ ప్రేమకు దేనిని కూడా మనం పోల్చలేము. You know, the Bible says, for God so loved the world and he gave his begotten son, Bible that గ్రంథం whoever believes in him should not perish but have an everlasting life. బైబిల్ గ్రంథం చెప్తున్నది, దేవుడు లోకంని ఎంతో ప్రేమించి తన ఒక్కడే కుమారుడైనటువంటి యేసు ప్రభువారిని లోకానికి పంపించారు. ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు రక్షణ పొందుతారు అని. Christ died for you. యేసు ప్రభువారు నీ కొరకే మరణించారు. You know, you don't have to do any good things in order for your sins to be forgiven. మీ యొక్క పాపం నుండి క్షమాపణ పొందడానికి మీరు ఏ మంచి కార్యాలు చేయవలసిన అవసరం You లేదు. know, all the religions in the world, all those philosophers, all those religious leaders say the man is a sinful person. ఈ లోకంలో ఉన్నటువంటి మతాలు, మత నాయకులు, తత్వజ్ఞానులు అందరూ చెప్తున్నారు మానవులందరూ పాపులు అని. And they say, you do this, you do this, you do this. వాళ్ళు అంటారు పాపం నుండి విడుదల పొందడానికి ఇలా చెయ్యి అలా చెయ్యి You అని. sacrifice an animal. నువ్వు ఒక పశువును ప్రాణిని You తీసుకొని sacrifice బలివు, your child. నీ యొక్క బిడ్డలను బలివు అని. And they're hoping that the blood of animals or the blood of humans can cleanse them from their sin. ఈ యొక్క పశువుల యొక్క ప్రాణుల యొక్క లేకపోతే మానవుని యొక్క రక్తము వారి పాపాలను కడుగుతుందని అనుకుంటారు. But Jesus said no. అయితే యేసు ప్రభువారు అలా కాదు అన్నారు. You need someone more powerful than you. మీకంటే శక్తిమంతుడైనటువంటి ఒకరు కావాలి. You know, someone who is more superior than you. మీకంటే ఉత్తమమైనటువంటి ఉన్నతమైన వ్యక్తి You know, కావాలి. the blood which can wash away all our sins. ఆయన యొక్క రక్తం మాత్రమే మన పాపాలన్నీ కూడా కడగలదు. You know, a great missionary and evangelist Billy Graham said, ఒక గొప్ప మిషనరీ మరియు సువార్థికుడైనటువంటి బిల్లీ గ్రహం గారు చెప్పారు, you know, the Jesus who stretched his hands on the cross of Calvary and told to the world that he loves you. కల్వరి సిలువలో యేసు ప్రభువారు తన రెండు చేతులు కూడా చాచి నేను ఇంతగా లోకాన్ని మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పారు. You know, the Bible says, in him while we are still sinners, Christ died for us. బైబిల్ గ్రంథం చెప్తున్నది మనం ఇంకను పాపులుగా ఉండగానే యేసు ప్రభువారు మన కొరకు మరణించారు అని. So you don't have to do any kinds of good things in order for your sins to be forgiven. మన యొక్క పాపాలు క్షమించబడడానికి మనం ఏ మంచి కార్యాలు చేయవలసిన అవసరం లేదు. You know, once a Sadhu Sundar Singh was going through the Himalayas. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు హిమాలయ పర్వతాల్లో వెళ్తూ ఉన్నారు. And there was one man keeping his two
hands in the sun and he's trying to burn himself under the sun. అక్కడ ఒక వ్యక్తి ఎండలో నిలబడి తన రెండు చేతులు కూడా సూర్యుని వైపు ఉంచి తన చేతులను కాల్చుకుంటూ ఉన్నాడు. And he went to him and he was talking about the love of Jesus. అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి దేవుని యొక్క ప్రేమను గురించి మాట్లాడారు. And he's asking, why are you punishing yourself? ఎందుకు నిన్ను నీవే శిక్షించుకుంటున్నావని అడిగారు. And he said, I'm hitting many people with this hand. అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, ఈ చేతితో నేను అనేక మందిని కొట్టాను. And I deserve this punishment. నాకు ఇలాంటి శిక్ష తగినదే అన్నాడు. But Sadhu Sundar Singh gave him the solution to his sin. But he said, I'm not interested. And he was frustrated and hit the Sadhu Singh with his feet. ఆ సాధు సుందర్ సింగ్ గారు దేవుని యొక్క ప్రేమను గురించి దేవుని యొక్క క్షమాపణ గురించి చెప్తే ఈ యొక్క క్షమాపణ నాకు అవసరం లేదని చెప్పి కోపంతో కాల్తో తన్నాడు సాధు సుందర్ సింగ్ గారిని. And Sadhu Sundar Singh said to him, అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు అన్నారు, I think even you should burn your legs. చూడండి నీ యొక్క కాళ్ళు కూడా మీరు ఎండలో కాల్చుకోవాల్సి ఉంటుంది. Today the problem with the world is not the nuclear weapons or the caste or the religion or the region or some kind of reservations. ప్రస్తుతము లోకంలో ఉన్నటువంటి సమస్య అణు ఆయుధాలతో కాదు, ఇతర రాజకీయమైన సమస్యలతో కాదు. The problem with this world is with the human heart. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే అది మానవుని హృదయము. And Jesus said, your heart, అనేకమైనటువంటి దుష్ట కార్యాలు బయటికి వస్తున్నాయి. evil thoughts, దుష్ట ఆలోచనలు, sexual immorality, లైంగికమైనటువంటి ఆలోచనలు, hatred, adultery. ద్వేషము, వ్యభిచారము. And God said your heart needs solution. దేవుడు చెప్పారు నీ యొక్క హృదయము సరిచేయబడాలి. And your heart is infected with disease. నీ యొక్క హృదయము రోగంతో బాధపడుతూ And ఉన్నది. the disease called sin. ఈ యొక్క పాపము అనేటువంటి రోగం కలిగి ఉన్నది. So what is the solution for it? కాబట్టి ఈ యొక్క రోగానికి జవాబేంటి? The blood of Christ. క్రీస్తు యొక్క రక్తమే. The moment you wash your heart with the blood of Christ, మన యొక్క హృదయాన్ని క్రీస్తు వారి రక్తంలో కడుక్కున్నప్పుడు you will have peace within yourself. మనలో ఒక సమాధానం వస్తున్నది. You will have peace within your family. మన యొక్క కుటుంబంలో సమాధానం You కలుగుతుంది. will have peace within our country. మన యొక్క దేశంలో సమాధానం వస్తుంది. Then there will be peace within the world. అప్పుడు భూలోకం అంతా కూడా సమాధానం కలిగి ఉంటుంది. Today we are just seeing the symptoms of sin. అయితే ఈ దినాల్లో ఈ లోకంలో పాపం యొక్క చిహ్నాలు, గుర్తులు మనం చూస్తూ ఉన్నాం. Rape, murder, adultery, pornography, మానభంగాలు, stealing, murder, all kinds of things. మానభంగాలు, హత్యలు, అవమానపరచటము, ఇతరులను ద్వేషించటము, కొట్టడము, ఇలాంటివన్నీ చూస్తున్నాం. And our governments are trying their best to bring the laws and control the crime. ఈ యొక్క దేశ ప్రభుత్వాలన్నీ కూడా ఇలాంటి నేరాలన్నీ తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. But the thing is, they're going up every day by day. అయితే ప్రతిరోజు కూడా ఈ నేరాలన్నీ ఇంకా పెరుగుతున్నాయి కానీ Why? తగ్గటం లేదు. Because the human heart is corrupted. ఎందుకంటే మానవుని యొక్క హృదయము చెడిపోయింది. That's why God is calling us to Him. అందుకే దేవుడు నా దగ్గరకు రమ్మని మనల్ని He's పిలుస్తూ saying, ఉన్నారు. you come to me. నా దగ్గరకు రండి, I'll give you the new heart. నేను మీకు నూతనమైన హృదయాన్ని I'll take ఇస్తాను. away the heart of stone and give you the heart of flesh. రాతి హృదయాన్ని తీసి మీకు మాంసపు గుండెనిస్తాను. Today the problem is not a poverty in our country. ఈ దినాల్లో మన దేశంలో ఉన్నటువంటి సమస్య అది పేదరికం It కాదు, is not illiteracy. అది విద్యాభ్యాసం లేకుండా ఉండటం It కాదు, is not the have the people, have not the people. అది People who have the money, it's not people who don't have the money. డబ్బులు ఉన్నటువంటి వారు డబ్బులు లేనటువంటి వారు కాదు సమస్య. It is the problem with our hearts. ఈ యొక్క సమస్య మన హృదయంలో ఉన్నది. And Christ is willing to change your heart. యేసు ప్రభువారు మీ హృదయాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. And He wants to cleanse us and make us a new person. ఆయన మనల్ని కడిగి శుద్ధీకరించి మనల్ని నూతన వ్యక్తిగా మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. And the fourth thing was the cross offers us victory. సిలువను చూసేటప్పుడు మనకు గుర్తొచ్చేటువంటి నాలుగో విషయం ఏంటంటే సిలువలో జయముంది. Today many people are addicted to alcohol. ఈ దినాల్లో అనేక మంది మద్యపానానికి బానిసలై ఉన్నారు. Addicted in wrong kinds of relationships. అనేక మంది అక్రమ సంబంధాలకు బానిసలై ఉన్నారు. Addicted to all kinds of sin. అనేక విధాలైన పాపాలకు బానిసలై And they are ఉన్నారు. not able to come out. వాళ్ళు వాటి నుండి విడుదల పొందాలని They're trying to ప్రయత్నిస్తున్నారు. find an answer. They're trying to find the remedy
by trying to go to the psychiatrist or trying to go to the doctors. వారికి ఉన్నటువంటి సమస్యల నుండి విడుదల పొందడానికి, విరుగుడును పొందడానికి డాక్టర్ల దగ్గరకు, వైద్యుల దగ్గరకు వెళ్తున్నారు. But they could not find it. అయితే వాళ్ళకు జవాబు దొరకటం But if లేదు. you come to cross, అయితే మీరు సిలువ దగ్గరకు if you వచ్చినట్లయితే, give your heart to Jesus, మీ యొక్క హృదయాన్ని యేసు ప్రభువారికి He frees సమర్పించినట్లయితే, you from all the bondages, మీ యొక్క అన్ని భారాల నుండి ఆయన మిమ్మల్ని విడిపిస్తారు. all those clutches which you are counted, మీరు ఏ అయితే బంధకాల్లో చిక్కుని ఉన్నారో వాటి నుండి ఆయన మిమ్మల్ని and విడిపిస్తారు. He is going to free you. ఆయన మిమ్మల్ని విడుదల చేస్తారు. Today, many thousands of Christians are bounded to sin ఈ and దినాల్లో temptation. వేలాది మంది క్రైస్తవులు కూడా పాపానికి కట్టబడి బానిసలై ఉన్నారు. Satan uses jealousy, pride, gossip, sex, sexual, sinful appetites to control us. సైతాను మనల్ని తన ఆధీనంలో ఉంచుకోవడానికి అసూయ, కోపము, ద్వేషము ఇలాంటి పాపాలన్నీ మనలో ఉంచుతూ ఉన్నాడు. But if you come to cross, అయితే మనము సిలువ దగ్గరకు వచ్చినప్పుడు the power of cross will set you free. సిలువ యొక్క శక్తి మిమ్మల్ని విడిపిస్తుంది. The Paul says, I have been crucified with Christ. It is no longer I who live, but Christ lives in me. పౌలు గారు చెప్తున్నారు, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడితిని, ఇక మీదట జీవించువాడను నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు అని. Christ lives in me. క్రీస్తు వారు నాలో జీవిస్తూ ఉన్నారు. This flesh is attracted to this world. ఈ యొక్క శరీరము లోకానికి But ఆకర్షింపబడుతుంది. when you come to the cross of Calvary, అయితే మనము కల్వరి సిలువ దగ్గరకు when వచ్చినప్పుడు, you cleansed yourself in the blood of Christ, మనము క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు you're the new person. మనము నూతన వ్యక్తిగా మార్చబడతాం. You know, Jesus came to die on the cross, not only just to give the victory in this world, but to take us to His kingdom. యేసు ప్రభువారు కల్వరి సిలువలో మరణించింది ఈ లోకములో మనకు జయాన్ని ఇవ్వడానికి మాత్రమే కాదు గాని మనలందరినీ కూడా పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి, Greatest heaven. మనల్ని పరలోకానికి You know, తీసుకెళ్ళడానికి. there was a great missionary, ఒక గొప్ప మిషనరీ ఉండేవారు. who is the founder of Methodist. ఆయన మెథడిస్ట్ సంఘాన్ని స్థాపించిన వ్యక్తి. He had a vision. ఆయనకు ఒక దర్శనం కలిగింది. When he died, he went to heaven. అతను మరణించి పరలోకానికి వెళ్ళారు. And there was an angel sitting at the entrance. అక్కడ ఒక దేవదూత ద్వారం దగ్గర నించుని ఉన్నారు. And he asked the angel, is the Methodist there? ఆ యొక్క వ్యక్తి ఆ దేవదూతను చూసి అడిగారు, మెథడిస్ట్ సంఘానికి చెందిన వారు పరలోకంలో ఉన్నారా అని. The angel said, no. అయితే దేవదూత లేరండి Is అని చెప్పారు. Baptist there? బాప్టిస్ట్ సంఘస్థులు ఉన్నారా అని అడిగారు. Angel said, no. దేవదూత చెప్పారు, లేరండి Is అని. Lutherans there? లూథరన్ సంఘస్థులు ఉన్నారా అని అడిగారు. Angel said, no. దేవదూత లేరండి అని Or చెప్పారు. is fellowship there? ఈ యొక్క భక్తి సింగ్ ఫెలోషిప్ వారు ఉన్నారా? No. Any fellowship. Calvary or any ఈ యొక్క fellowship. కల్వరి లేకుంటే ఏదైనా ఒక ఈ యొక్క సంఘం వారు ఉన్నారా అని అడిగారు. The angel said, no. ఆ యొక్క దేవదూత చెప్పారు, ఎవరు లేరండి అని. And he was hearing some music. అయితే లోపల నుండి ఏదో మంచి స్వరాలు వినిపిస్తున్నాయి. And he asked, who are there inside their heaven? అప్పుడు ఆ వ్యక్తి దేవదూతను అడిగారు, మరి పరలోకంలో శబ్దాలు వినిపిస్తున్నాయి కదా, వాళ్ళు ఎవరండి అని. The angel said, those people who washed their lives, their hearts in the blood of Christ. అప్పుడు దేవదూత చెప్పారు, ఎవరైతే తమ హృదయాలను తమ జీవితాలను యేసు ప్రభువారి రక్తంలో కడుక్కున్నారో వాళ్ళందరూ ఉన్నారు అని. And he went to a little bit after to hell. దాని తర్వాత అతను నరకానికి వెళ్ళారు. The same way a devil was standing at the entrance of hell. అదే విధంగా యొక్క నరకపు ద్వారం దగ్గర ఒక సైతాన్ దూత నిలబడి ఉన్నాడు. And he asked, is Methodist there? అతను అడిగారు, మెథడిస్ట్ సంఘస్థులు నరకంలో ఉన్నారా అని. And the devil said, oh yes, even your pastor is here. అక్కడ ఉన్నటువంటి ఆ దురాత్మ చెప్పింది, అవును మీ యొక్క పాస్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు అని. Oh, is Baptist there? బాప్టిస్ట్ సంఘస్థులు ఉన్నారా? Oh yes, they are there. అవును వాళ్ళు కూడా ఈ నరకంలో Oh, ఉన్నారని yes, చెప్పారు. Calvary church members are there. కల్వరి సంఘ సభ్యులు ఉన్నారని అడిగారు. Oh, yes, they are there. అవును వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. My dear friends, నా ప్రియ స్నేహితులారా, if you have to reach heaven, మీరు పరలోకానికి వెళ్ళాలంటే there is only one name, one person, one God and one blood that can save you. That is Jesus Christ and His blood. ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక దేవుడు, ఒకే ఒక మార్గం మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తుంది. ఆ వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. The pastors did not die for you. The denominations did not die for you. మీ యొక్క But Jesus gave Himself for you.
మీ యొక్క పాస్టర్లు కానీ మీ యొక్క సంఘం కానీ ఎవరు కూడా మీ కొరకు ప్రాణం పెట్టలేదు. అయితే యేసు ప్రభువారు మీ కొరకు ప్రాణాన్ని పెట్టారు. Love Jesus with all your heart. యేసు ప్రభువారిని మీ పూర్ణ హృదయంతో Make sure ప్రేమించండి. He lives in your heart. ఆయన మీ హృదయంలో ఉన్నారో లేదో చూసుకోనండి. Ask God to walk with you every day. ప్రభువా నాతో పాటు అనుదినం నడవమని దేవుణ్ణి అడగండి. Long for His fellow presence and His fellowship. ఆయన యొక్క సన్నిధి కొరకు ఆయన సహవాసం కొరకు ఆశపడండి. Now all these things in this world is only on temporary. ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తాత్కాలికమైనవే. You know, when Jesus was dying on the cross, యేసు ప్రభువారు సిలువలో మరణిస్తూ ఉన్నప్పుడు His blood came out of all the veins from all His body. ఆయన యొక్క నరాల నుండి శరీరంలో నుండి రక్తం అంతా కూడా And కారిపోయింది. the Bible says there was a rain, there was an earthquake. బైబిల్ గ్రంథం చెప్తున్నది అక్కడ ఒక భూకంపం కలిగిందని. You know, the history says that water which mixed with the blood was flowing in a stream. The people who are sat next to this, you know, on the down the mountain, who are lepers, who are sick, when they touched that water, they were healed. చరిత్ర చెప్తున్నది యేసు ప్రభువారు సిలువ వేయబడి ఆయన రక్తం కారుతూ మరణిస్తూ ఉన్నప్పుడు వర్షం కురిసిందని. ఆ యొక్క రక్తము వర్షపు నీళ్ళలో కురిసి అది కొండ నుండి క్రిందికి పారుతూ ఉన్నప్పుడు ఆ కొండ కింద కూర్చొని ఉన్నటువంటి రోగిగ్రస్తులు కుష్ఠరోగులు అందరూ కూడా ఆ రక్తం తాకినప్పుడు వాళ్ళు స్వస్థపడ్డారని చరిత్ర చెప్తున్నది. You know, when Helen, the mother of King of Constantinople, wants to find the cross of Jesus, where it was buried, and the nails which was used. కాన్స్టంటైన్ నోబెల్ గారి తల్లి అయినటువంటి హెలెన్ గారు యేసు ప్రభువారిని ఎక్కడ సిలువ వేశారో ఆ స్థలాన్ని కనుగోవాలనుకున్నప్పుడు కల్వరిని కనుగొన్నారు. No, they found a pagan temple and they found a bunch of nails in a box. వాళ్ళు ఒక అన్య దేవతల యొక్క గుడిని కనుగొన్నారు. ఆ యొక్క గుడిలో కొన్ని మేకులను కనుగొన్నారు. And they think that could be any of those two could be, or any of the few could be the nails which they used for Jesus. ఆ యొక్క మేకుల్లో కొన్నిటిని యేసు ప్రభువారిని సిలువ వేయడానికి ఉపయోగించి ఉంటారని అనుకున్నారు. To confirm that, they made the dead bodies, they made those nails lie on the dead bodies. Once the nails fell on the dead body, those bodies came back to the life. ఈ యొక్క విషయం సరినా కాదని తెలుసుకోవడానికి ఏం చేశారంటే అక్కడ చనిపోయినటువంటి శవాలన్నీ కూడా పెట్టి ఈ యొక్క మేకులను తీసుకొని వచ్చి ఆ యొక్క శవాలను తాకారు. ఏ మేకులతో అయితే యేసు ప్రభువారిని సిలువ వేశారో ఆ మేకులు శవాన్ని తాకినప్పుడు ఆ శవాలన్నీ లేచి కూర్చున్నాయి. Yes, there is victory in the blood of Jesus. అవును, యేసు ప్రభువారి యొక్క రక్తంలో జయమున్నది. Jesus broke the death. యేసు ప్రభువారు మరణాన్ని విరగగొట్టి జయించారు. You see, a death for a Christian is a promotion. చూడండి, ఒక క్రైస్తవునికి మరణం అనేది ఉన్నత స్థితి. Because we are going to live forever with Him. ఎందుకంటే మరణం తర్వాత మనం సదాకాలం ఆయనతో పాటు జీవించనే ఉన్నాము. You know, in the Bible was said, చూడండి, బైబిల్ గ్రంథం చెప్తున్నది when He comes back, the dead will rise. యేసు ప్రభువారు రెండవసారి వచ్చినప్పుడు మరణించిన వారు తిరిగి లేస్తారు అని. You know, yesterday I was reading a newspaper. నిన్నటి దినాన నేను వార్తాపత్రిక చదువుతున్నాను. There was a giant virus which was dead 30,000 years ago, came back to its life by some experiments which scientists did. అక్కడ శాస్త్రజ్ఞులు కనుగొన్నటువంటి విషయం ఏంటంటే 30,000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కొన్ని రోగ క్రిములు అవి చనిపోయాయి, కానీ తిరిగి వాటికి ప్రాణం వచ్చింది అని. You know, if a scientist can pour a life to a virus which is dead 30,000 years back, the Almighty God can't even rise those people back. 30,000 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి ఆ యొక్క వైరస్ కు రోగ క్రిమికి శాస్త్రజ్ఞులు జీవాన్ని ఇవ్వగలిగితే మన యొక్క దేవుడు చనిపోయిన వారికి జీవాన్ని ఇవ్వలేరా? You know, the Bible is true. అవును, బైబిల్ గ్రంథం సత్యము. So that's why we ask you to come to cross. అందుకే సిలువ దగ్గరకు రమ్మని మిమ్మల్ని అందరినీ That's why ఆహ్వానిస్తున్నాం. you come and accept the salvation. అందుకే మీరందరూ కూడా సిలువ దగ్గరకు వచ్చి రక్షణను అంగీకరించండి. It's free. ఇది ఉచితంగా ఇవ్వబడుతున్నది. But it is not to be misused. అయితే దీన్ని మనం తప్పుగా వాడుకొనకూడదు. You must commit yourself to God. మీ యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి And సమర్పించాలి. tell Lord, thank you for loving me so much. ప్రభువా, నన్ను ప్రేమించినందులకే వందనాలని చెప్పాలి. And thank you for taking care of me. ప్రభువా, నన్ను గురించి పట్టించుకున్నందులకే వందనాలు. Thank you for loving me all
all you have given me. Thank you very much. ప్రభువా, నన్ను ఎంతగానో ప్రేమించి మీకున్న సర్వస్వాన్ని నా కొరకై ఇచ్చినందులకై వందనాలు. That is the spirit we should have. అలాంటి ఆత్మను మనం కలిగి ఉండాలి. Our Lord is loving to have us with us. Our Lord is willing to have us with him in his kingdom. మన ప్రభువారు మనమందరము కూడా ఆయన రాజ్యంలో ఆయనతో పాటు ఉండాలని ఇష్టపడుతున్నారు. See, I was going through a little story. నేను ఒక చిన్న కథ చదివాను. And I want to share it and I want to finish off. ఆ యొక్క కథను చెప్పి నేను ముగిస్తాను. Sally jumped up as soon as she saw the surgeon coming out of the operating room. సాలీ ఆ యొక్క ఆపరేషన్ గదిలో నుండి వైద్యుడు బయటికి రావడం చూశారు. She said, "How is my little boy? Is he going to be all right? When can I see him?" అతను వైద్యుని చూసి నా యొక్క చిన్న బిడ్డ ఎలా ఉన్నాడు, అతను నేను ఎప్పుడు చూడాలి అని అడిగారు. The surgeon said, "I'm sorry, we did all we could, but your boy did not make it." అయితే ఆ వైద్యుడు చెప్పారు, నన్ను క్షమించండి, మేము చేయవలసిందల్లా చేసి ప్రయత్నించాం, కానీ నీ యొక్క బిడ్డను కాపాడుకోలేకపోయామన్నారు. Sally said, "Why do the little children get cancer? Doesn't God care anymore? Where were you, God, when my son needed you?" అప్పుడు ఆ వ్యక్తి సాలీ అడిగారు, అయ్యో చిన్న బిడ్డలకు కూడా ఎందుకు ఇలాంటి భయంకరమైనటువంటి క్యాన్సర్ జబ్బు వచ్చి వాళ్ళకి ఏం తెలియదు కదా, ఎందుకు అలా మరణించాలి? The surgeon asked, "Would you like some time alone with your son?" And one of the nurses will be out in few minutes before he transported to the university. The Sally asked the nurse, "Stay with her while she say goodbye to our son." అప్పుడు ఆ ఆపరేషన్ చేసినటువంటి వైద్యుడు చెప్పారు, సరే నువ్వు నీ యొక్క బిడ్డతో కొంచెం సమయం గడపడానికి సమయం ఇవ్వాలంటే ఇప్పుడు నర్స్ వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తారని చెప్పారు. And she ran her fingers loving through his thick red curly hair. అప్పుడు ఆ యొక్క వ్యక్తి పరిగెత్తుకుంటూ తన చిన్న కుమారుని దగ్గరకు వెళ్ళి అతని ఉంగరాల జుట్టు మీద చేయి ఉంచారు. And nurse asked, "Would you like to lock his hair?" అప్పుడు ఆ యొక్క నర్స్ అడిగారు, ఆ యొక్క వెంట్రుకల్లో కొన్ని నీకు కావాలా? And nurse Sally nodded yes. And the nurse cut a lock of the boy's hair and put it in the plastic bag and handed it to the Sally. And the mother said it was Jim's idea to donate his body to the university for the studies. అప్పుడు ఆ యొక్క శాలీ అనేటువంటి సహోదరి చనిపోయినటువంటి ఆ యొక్క బిడ్డ యొక్క కొన్ని వెంట్రుకలను తీసుకొని ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో భద్రపరిచి తన దగ్గర ఉంచుకొని ఆ యొక్క బిడ్డ యొక్క దేహాన్ని ఒక యూనివర్సిటీకి దాన్ని అప్పగించారు. He said this might help someone else. I said no at first, but Jimmy said, "Mom, I won't be using it after I die. Maybe it will be help some little boy spend more time with his mother." అతను అన్నాడు, నాకున్నటువంటి యొక్క అవయవాలు ఇక నాకు ఉపయోగపడవు కాబట్టి ఎవరికైనా ఇచ్చినట్లయితే అవి వారికి ఉపయోగపడతాయి. And she went on, and my Jimmy had a heart of gold, always thinking about someone else and always wanting to help others he could. ఆ యొక్క మరణించినటువంటి ఆ యొక్క జిమ్మి అనేటువంటి అబ్బాయి ఎప్పుడూ కూడా ఇతరులకు నేను ఎలా సహాయం చేయాలని ఆలోచిస్తూ ఉండేవాడు. And Sally walked out of the Children's Mercy Hospital for the last time after spending most of the last 6 months there. అయితే ఆ యొక్క తల్లి అయినటువంటి శాలీ 6 నెలలుగా ఈ యొక్క పిల్లల ఆసుపత్రి వైపు తిరుగుతూ ఉన్నింది. అయితే చివరిసారిగా తన యొక్క బిడ్డ ఇంకా మరణించాడు కాబట్టి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం రాలేదు. She put the bag with Jimmy's belongings on a seat beside her car. I drive home difficulty. It was the harder to enter the empty house. ఆ యొక్క చిన్న బిడ్డ జిమ్మి యొక్క వస్తువులన్నీ కూడా తీసుకొని ఒక సంచిలో వేసుకొని కారు వెనకల పెట్టుకొని తన ఖాళీ అయినటువంటి ఇంటిలోనికి ప్రవేశించింది. And as soon as she reached home, she locked the room and she went into this room and hugged his pillow and cried till the midnight. ఆ యొక్క ఇంటిలోనికి వెళ్ళిన వెంటనే తలుపు గడియేసి ఆ యొక్క చిన్న బాలుడు యొక్క గదిలోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక దిండుని తీసుకొని గట్టిగా పట్టుకొని రాత్రంతా కూడా ఆమె ఏడ్చింది. After she woke up in the midnight, she saw a folder letter. The letter said this. మధ్యరాత్రిలో ఆమె మేల్కొనినప్పుడు అక్కడ ఒక మడత వేయబడినటువంటి ఒక ఉత్తరం ఆమెకు దొరికింది. Dear mom, అందులో ఆ అబ్బాయి రాసించిన విషయం ఏంటంటే, అమ్మా, I know you're going to miss me. నేను ఇక ఉండనన్నటువంటి బాధ నీకు కలుగుతుందని నాకు But తెలుసు. don't think that I will ever forget you or stop loving you. అయితే నేను నిన్ను ప్రేమించడం కానీ నిన్ను మర్చిపోవటం కానీ నేను చెయ్యను. Just cause I'm not around to say I love you, I will always love you, mom. Even more each day, someday we will see each other again.
ఒకవేళ నేను శారీరకంగా నీ దగ్గర ఉండి అమ్మా నిన్ను ప్రేమిస్తున్నానని నేను చెప్పలేకపోయినప్పటికీ కూడా ఒక దినం వస్తుంది, ఆ దినంలో మనం ఇరువురము కూడా కలుసుకోబోతున్నాం. Until then, if you want to adopt a little boy, so you won't be so alone, that's okay with me. You can have my room, my old stuff to play. అంతవరకు కూడా నీకు కావాలనుకుంటే మరొక బిడ్డను దత్తుగా తీసుకోవచ్చు, నా యొక్క గదిని నా వస్తువులను ఆ అబ్బాయికి ఇవ్వచ్చు. Don't be sad thinking about me, Mom. అయితే ఎప్పుడు నా గురించి ఆలోచిస్తూ చింతించకమ్మా. This is really a neat place. ఎంతో మంది బిడ్డలకి ఇలాంటి స్థలం కావాలి. This place is so real. ఈ యొక్క స్థలము, నేను వెళ్ళేటువంటి స్థలము నిజమైనది. Grandma and grandpa met me as soon as I got here. నా యొక్క అవ్వగారు తాతగారు కూడా నేను ఆ స్థలానికి వెళ్ళే వెంటనే అక్కడ నా దగ్గర నన్ను స్వీకరించారు. They showed me around. ఆ చుట్టూ స్థలాన్ని నాకు చూపించారు. It took so long time to see everything, Mom. ఆ యొక్క పరలోకంలో ఉన్న స్థలాలన్నీ చూడడానికి ఎంతో సమయం పట్టిందమ్మా. The angels are so cool. అక్కడ దూతలు చాలా చక్కగా I ఉన్నారు. love to watch them fly. ఆ యొక్క దేవదూతలు ఎగరటం చూడడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. And you know what, Mom? అమ్మా మరి ఒక విషయం నీకు తెలుసా? Jesus doesn't look like any of these pictures. Yet when I saw him, I know it was him. And Jesus himself took me to see God. యేసు ప్రభువారు నేను అనుకున్నట్టుగా ఆయన లేరు, కానీ ఆయనను చూసిన వెంటనే నేను ఆయన గుర్తుపట్టగలిగాను. యేసు ప్రభువారే స్వతహా వచ్చి నన్ను తండ్రి అయినటువంటి దేవుని దగ్గరకు తీసుకెళ్లారు. And guess what, Mom? అప్పుడు ఏం జరిగిందో I తెలుసా అమ్మా? got to sit on God's knees and talk to him like I was somebody important. నేను దేవుని యొక్క ఒడిలో కూర్చొని చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిలాగా నేను దేవునితో సంభాషించాను. And when I told him that I wanted to write you a letter నేను to tell you goodbye and everything. నేను నా యొక్క తల్లి గారికి ఒక ఉత్తరం రాసి పంపించాలి అని నేను దేవునితో చెప్పినప్పుడు, But I already knew that was not allowed. Well, you know what, Mom? God handed me some paper and in his own personal pen to write you this letter. అది సాధారణంగా అయితే అలా అనుమతించబడదని తెలిసినప్పటికీ కూడా దేవుడు తన సొంత కాగితాన్ని పెన్నును ఇచ్చి ఈ యొక్క లేఖను రాయించారు. I think Gabriel is the name of the angel who's going to drop this letter off to you. ఆ యొక్క ఉత్తరాన్ని నీకు ఇచ్చేటువంటి దేవదూత పేరు కూడా చెప్పారు. You know, the God is for me to give you the answer one of your questions you asked. నువ్వు అడుగుతున్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలకు దేవుడి యొక్క జవాబు నీకు చెప్తున్నారు. Where was he when I needed him? అతను నాకు అవసరమైనప్పుడు ఆయన ఎక్కడున్నాడు? You know, God said he was in the same place with me as when his son Jesus was on the cross. తన సొంత కుమారుడైనటువంటి యేసు ప్రభువారు మరణిస్తూ ఉంటే ఎక్కడున్నాడో నీ యొక్క కుమారుడు కూడా మరణించేటప్పుడు ఆయన అక్కడే He ఉన్నాడు. was right there as he always with all his children. ఆయన తన బిడ్డలకు ఎలా తోడుగా ఉంటారో అలాగే నాతో కూడా తోడుగా ఉన్నారు. By the way, Mom, no one else can see what I'm writing except you. Amma, To everyone it just looks like a blank piece of paper. Isn't that cool? అమ్మా నేను రాసినటువంటి యొక్క ఉత్తరము వేరే ఎవరికీ కూడా కనిపించదు, అది ఖాళీ కాగితం లాగే ఉంటుంది. అయితే ఈ ఉత్తరం నీకు మాత్రమే కనిపిస్తుంది. I have to give God his pen back now. He needs to write some more names in the book of life. ఇప్పుడు Tonight I'm going to sit at the table with Jesus for supper. I'm sure the food will be great. ఇప్పుడు నా యొక్క సమయం అయిపోయింది, ఎందుకంటే ఈ యొక్క పెన్నుని దేవునికి ఇవ్వాలి. దేవుని యొక్క జీవ గ్రంథంలో ఆయన ఇంకా కొన్ని పేర్లు రాయాల్సి ఉంది. Oh, I almost forgot to tell you. I don't hurt anymore. The cancer is all gone. I'm glad because I could not stand the pain anymore. The God could not stand to see me hurt so much either. That's why he sent the angel of mercy to come down, and the angel said I was a special delivery. How about that? అమ్మా ఇంకొక విషయం నేను రాయడానికి మర్చిపోయాను. ఇప్పుడు నా యొక్క క్యాన్సర్ జబ్బు వలన ఎలాంటి బాధ లేదు, నొప్పి లేదు. దేవుడు తన విశేషమైనటువంటి ఒక దూతను పంపించి నా యొక్క బాధ నుండి నన్ను విడిపించి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా నన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళారు అని చెప్పాడు. Signed with love, your son Jimmy. ప్రేమతో నీ యొక్క కుమారుడైనటువంటి జిమ్మీ అని సంతకం పెట్టాడు. Oh, dear friends. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, as God took Jimmy to his heaven, ప్రభువా నన్ను పరలోకానికి తీసుకొని, as the same way which God took Jimmy to heaven, దేవుడు ఏ విధంగా ఆ జిమ్మీ అనేటువంటి బాలుని పరలోకానికి తీసుకొని వెళ్ళారు, the way which him treated him like a
most important person. ఏ విధంగా అతి ముఖ్యమైనటువంటి వ్యక్తిగా జిమ్మీని పరలోకమంతా చూపించారు. God would like to do the same with you. ఆ విధంగానే మీలో ప్రతి ఒక్కొక్కరికి కూడా దేవుడు అవకాశాన్ని ఇవ్వబోతున్నారు. Jimmy gave his life to Christ. అయితే జిమ్మీ తన జీవితాన్ని యేసు ప్రభువారికి He సమర్పించాడు. accepted Jesus as his savior. యేసు ప్రభువారిని తన సొంత రక్షకునిగా And he అంగీకరించుకున్నాడు. believed there's death, there is life after death. మరణం తర్వాత జీవముందని జిమ్మీ నమ్మాడు. And he said, I'm going to be with my Lord. నేను నా ప్రభువారితో సదాకాలం ఉంటానని చెప్పాడు. Oh, what a glorious days the Jimmy is having now. ఓ జిమ్మీ ఇప్పుడు పరలోకంలో ఎంత ఆనందంతో సమయం My గడుపుతున్నాడు. dear friends, what about you? నా ప్రియ స్నేహితులారా, మీ యొక్క సంగతి ఏంటి? What about your children? మీ యొక్క బిడ్డల విషయం ఏంటి? What about your spouse? మీ యొక్క భార్య లేకుంటే భర్త What విషయం about ఏంటి? your relatives? మీ యొక్క బంధువుల సంగతి ఏంటి? Have they come to cross? వాళ్ళు సిలువ దగ్గరకు వచ్చారా? Have they gave their lives to Jesus? వాళ్ళు తమ జీవితాన్ని యేసు ప్రభువారికి సమర్పించారా? Oh, what a glorious things God is willing to give you if you come to Him. మనం ఆయన దగ్గరకు వచ్చినట్లయితే మనకు ఎంత మహిమకరమైనటువంటి విషయాలు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. You know, there was a robber who was standing next to Jesus, who was crucified next to Jesus. యేసు ప్రభువారిని సిలువ వేసినప్పుడు ఆయన ప్రక్కన మరి ఒక దొంగను సిలువ వేశారు. He murdered, he killed, he raped, he did all kinds of theft. He is the worst criminal in the world. అతను హత్యలు చేశాడు, అనేక మందిని చంపాడు, మానభంగాలు చేశాడు, ఎన్నో ఘోరమైన నేరాలు చేశాడు. But at the point of death, he came to Jesus. అయితే ఆ మరణ సమయంలో యేసు ప్రభువారి దగ్గరికి వచ్చాడు. He said, Lord, will you remember me? ప్రభువా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. Jesus did not say, you're not fit to go to heaven. యేసు ప్రభువారు అతన్ని చూసి నువ్వు పరలోకానికి రావడానికి తగినవాడు కాదు అనలేదు. You know, he said, my dear child, యేసు ప్రభువారు అన్నారు, నా ప్రియ కుమారుడా, I'm paying the price for your sins. నీ యొక్క పాపాల కొరకు నేను క్రయాన్ని చెల్లించాను. Come with me. నాతో పాటు రా. God is willing to forgive you today. దేవుడు మిమ్మల్ని కూడా క్షమించడానికి సిద్ధంగా He's ఉన్నారు. willing to change your heart. ఆయన మీ హృదయాన్ని మార్చడానికి He's సిద్ధంగా willing ఉన్నారు. to make you a new person. ఆయన మిమ్మల్ని నూతన వ్యక్తిగా మారుస్తారు. I'm asking you to come and give your life to Jesus. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీ జీవితాన్ని యేసు ప్రభువారికి You సమర్పించండి. can just stand in the place where you are మీరు ఏ స్థలంలో ఉన్నారో అక్కడ దయచేసి లేచి నిలబడండి. and ask God to forgive you. ప్రభువా, నన్ను క్షమించమని దేవుణ్ణి And అడగండి. He's going to do it right away, my dear friends. నా ప్రియ స్నేహితులారా, ఇప్పుడే ఆయన మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా It ఉన్నారు. just takes a fraction of a second to turn your life. ఒక్క క్షణంలో ఆయన మీ జీవితాన్ని మార్చివేస్తారు. With all the honesty, అయితే మీరు యథార్థంగా, with all the sincerity, మీరు యథార్థంగా, with all the faith, మీరు విశ్వాసంతో, with all the humbleness, మీరు దీనత్వంతో, with all the commitment, మీరు సమర్పణతో ask God, దేవుణ్ణి అడగండి. God, will you forgive me? ప్రభా, దయచేసి నన్ను క్షమించమని అడగండి. I've done many wrongs. ప్రభా, అనేకమైన నేరాలు నేను Lord, చేశాను. there is always evil in my heart. ప్రభా, ఎప్పుడు నా హృదయంలో దుష్ట ఆలోచనలే I'm ఉన్నాయి. unable to free myself. ప్రభా, నేను విడుదల పొందలేకపోతున్నాను. Lord, will you deliver me, Lord? ప్రభా, దయచేసి నన్ను విడిపిస్తారా? Will you forgive me now? ప్రభా, నన్ను ఇప్పుడు క్షమిస్తారయ్యా. I want to change, Lord. ప్రభా, నేను మార్పు I చెందాలయ్యా. don't want to go to the same old places. ప్రభా, ఇక పాత స్థలాలకి నేను ఇక వెళ్ళను. I don't want to live the same old life. ప్రభా, పాప జీవితాన్ని నేను ఇక జీవించను. Sometimes I hate myself more than anything in this world. ప్రభా, అనేక సార్లు నా జీవితాన్ని నేను అసహించుకుంటున్నాను. Lord, I'm coming to the cross right now. అయితే ప్రభా, ఇప్పుడు నీ యొక్క సిలువ దగ్గరికి వస్తున్నానయ్యా. Forgive me, Lord. ప్రభా, నన్ను క్షమించండి నాయన. Sprinkle your blood upon me. ప్రభా, మీ యొక్క ప్రశస్తమైన రక్తాన్ని నా మీద చిముకరించండి. Purify me, Lord. ప్రభా, నన్ను శుద్ధి చేయండి. Make me a new person. ప్రభా, నన్ను నూతన వ్యక్తిగా Give మార్చండి. me victory over sin. ప్రభా, పాపం మీద నాకు జయాన్ని ఇవ్వండి. Lord, give me victory over the lustful life which I'm living. ప్రభా, నేను జీవిస్తున్నటువంటి యొక్క శరీర ఇచ్చల మీద నాకు జయాన్ని ఇవ్వండి. Please help me, Jesus.
ప్రభా దయచేసి నాకు సహాయం చేయండి. I want you to lift your hands towards heaven. అందరూ కూడా దయచేసి మీ యొక్క చేతులు పరలోకం వైపుకి ఎత్తండి. Look at the God who is hung on the cross for you. కల్వరి సిలువలో నీ కొరకు వేలాడుతూ ఉన్నటువంటి ఆ యేసు ప్రభువుని ఒక్కసారి Who చూడండి. is saying, I love you, my dear child. నా ప్రియ బిడ్డ, నిన్ను ప్రేమిస్తున్నానని ఆయన చెప్తూ I'm ఉన్నారు. not going to leave you. నేను నిన్ను విడిచిపెట్టను. I did not come to this world to send you to hell. నిన్ను నరకానికి పంపించడానికి కాదు నేను ఈ లోకానికి వచ్చింది. I came to this world to take you with me. నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళడానికే నేను ఈ లోకానికి వచ్చాను. I am there when you need it. నేను నీ కొరకు అక్కడ ఉంటాను. I'm there, Lord. నేను నీ కొరకు ఉంటాను. Lord, here I am. ప్రభువా ఇదిగో నేనున్నానయ్యా. Here I am, Lord. ఇదిగో ప్రభువా నేనున్నాను. I'm sorry, Jesus. యేసయ్యా నన్ను క్షమించండి. I'm sorry, Jesus. యేసయ్యా నన్ను క్షమించండి. I don't want to go back to the old life. ప్రభువా పాప జీవితానికి నేను వెళ్ళనయ్యా. No, Lord, I don't want to be a slave to devil anymore. ప్రభువా ఇక సైతానుకు బానిసగా ఉండటం నాకు ఇష్టం లేదయ్యా. I don't want to live for devil anymore. ప్రభువా సైతాను కొరకు జీవించడం నాకు ఇష్టం లేదయ్యా. Please help me, Lord. ప్రభువా దయచేసి నాకు సహాయం I want చేయండి. you to pray right now, my dear friends. నా ప్రియ స్నేహితులారా అందరూ కూడా దయచేసి ప్రార్థన చేయండి. Maybe this is the last chance you may have to pray to God. దేవునికి ప్రార్థన చేయడానికి ఇదే మీకు దొరికేటువంటి చివరి అవకాశమేమో. Don't neglect it. Don't say I'll pray tomorrow. నేను రేపు ప్రార్థన చేస్తానని మీరు అనుకోకండి. Don't say I'll do it later. నేను తర్వాత ప్రార్థిస్తానని The అనుకోకండి. Bible says today is the salvation. బైబిల్ గ్రంథం చెప్తున్నది ఇదే రక్షణ దినమని. Give your life to Jesus. మీ యొక్క జీవితాన్ని యేసు ప్రభువారికి Lord, సమర్పించండి. here I am. I'm committing my life to you. ఇదిగో ప్రభువా నేనున్నానయ్యా, నా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాను. I'm not going back. ప్రభువా నేను తిరిగి వెళ్ళను. I'm not turning back, Lord. ప్రభువా నేను వెనుదిరగనయ్యా. No, Lord, I'm not going back. ప్రభువా నేను ఇక తిరిగి చూడను. Whether it's movies, ప్రభువా నేను సినిమాలకు వెళ్ళను. whether it's the pornography, ప్రభువా అశ్లీలమైన దృశ్యాలు whether చూడను. it's the hatred, ప్రభువా ఎవరిని ద్వేషించను. whether it's whatever the sin, I'm not going to do that, Lord. ప్రభువా నేను ఇంతవరకు చేసినటువంటి ఈ పాపాలు నేను తిరిగి ఎన్నడూ చేయను నాయనా. Cleanse my heart. ప్రభువా నా హృదయాన్ని శుద్ధి చేయండి. Take the roots of sin from my heart. ప్రభువా నా హృదయంలో నుండి పాపపు ప్రభువా వాటిని బయటికి తీసివేయండి. Break them out. ప్రభువా వాటిని బయటికి తీసి Not an పారవేయండి. evil thought should come in my mind. ప్రభువా మంచి ఆలోచనలే నా మనసులో రావాలి. Not an evil thought should come in my ప్రభువా mind. ఏ దుష్ట ఆలోచనలు కూడా నా మనసుకు రాకూడదు. You should be filled in my mind, in my heart, in my soul, in my body, Lord. ప్రభువా నా హృదయాన్ని, నా మనస్సును, నా ఆత్మను, నా శరీరాన్ని మీతో నింపండి అయ్యా. As the Paul said, it's not I, but Christ lives in me. పౌలు భక్తుడు చెప్పినటువంటి విధంగా ఇక నేను కాదు జీవించువాడని క్రీస్తే అన్నట్టుగా ఉండాలి. Lord, let your blood flow in my body. ప్రభువా మీ యొక్క రక్తము నా రక్తంలో ప్రవహింపనివ్వండి. Through all the veins and all the arteries and through all the organs, let your blood flow, Lord. ప్రభువా నా యొక్క నరాల్లో, నా యొక్క అవయవాల్లో మీ యొక్క రక్తము ప్రవహింపనివ్వండి. And let your blood kill each sin which is in my blood, Lord. ప్రభువా నా రక్తంలో ఉన్నటువంటి ప్రతి పాపమును కూడా మీ యొక్క రక్తము దానిని పాపాన్ని తీసివేయనివ్వండి. Make me a new person, Lord. ప్రభువా నన్ను నూతన వ్యక్తిగా మార్చండి. Lord, here I am. I'm willing to submit myself to you. ఇదిగో ప్రభువా నా యొక్క జీవితాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాను. Fill me with your forgiveness. ప్రభువా మీ యొక్క క్షమాపణతో నన్ను క్షమించండి. Cleanse me and fill me with your Holy Ghost. ప్రభువా నన్ను క్షమించి మీ యొక్క ఆత్మచేత నన్ను నింపండి. Live in my heart. ప్రభువా నా హృదయంలో నివాసం చేయండి. Those people who are committing themselves to God, ఎవరైతే తమ జీవితాలను ప్రభువారికి సమర్పిస్తున్నారు, lift your two hands towards heaven అలాంటి వారు మీ యొక్క రెండు చేతులు పరలోకం వైపు ఎత్తండి. and submit your heart at the feet of Christ. మీ యొక్క హృదయాన్ని, మీ జీవితాన్ని యేసు ప్రభువారి పాదాల చెంత సమర్పించండి. Say, Lord, by faith I receive you. ప్రభువా విశ్వాసం ద్వారా మిమ్మల్ని స్వీకరిస్తున్నానని చెప్పండి. By faith I'm receiving your forgiveness.
ప్రభా విశ్వాసం ద్వారా మీ యొక్క క్షమాపణ నేను పొందుకుంటున్నాను. And I believe you are the true living God. ప్రభా మీరే సజీవుడైన దేవుడని I నమ్ముతున్నానయ్యా. believe I'm going to live with you forever and ever. ప్రభా నేను నిత్యము మీతో ఉంటానని నేను నమ్ముతున్నాను. Gracious Heavenly Father, కృపగల పరలోకపు తండ్రి, look at your children, Lord. ప్రభా మీ యొక్క బిడ్డల వైపు ఒక్కసారి దృష్టించి చూడండి నాయనా. Your children are not here by accident, Lord. ప్రభా మీ యొక్క బిడ్డలు అకస్మాత్తుగా ఇక్కడికి రాలేదయ్యా. Lord, you are brought them with purpose. ప్రభా ఒక ఉద్దేశంతో మీ యొక్క బిడ్డలను మీరు ఇక్కడికి రప్పించారు. Yes, Lord, you brought them with your blood. ప్రభా మీ యొక్క రక్తం చేత వాళ్ళని మీరు కడిగారు. Your word says you take no delight in the wicked to perish, మీ యొక్క వాక్యం చెప్తున్నది దుష్టులు నాశనం అవటంలో మీరు సంతోషపడరని. but seek repentance and forgiveness. ప్రభా మీ యొక్క క్షమాపణను వీరికి ఇవ్వండి. Lord, as these people cry out to you, ప్రభా యొక్క ప్రజలు మీకు మొర్రపెడుతూ ఉండగా help them, Lord. ప్రభా వీరికి సహాయం చేయండి. Lord, I'm handing over these people to your spirit. ప్రభా యొక్క ప్రజలందరినీ కూడా మీ యొక్క హస్తాలకు సమర్పిస్తున్నాను. Lord, fill them and make them a complete person. ప్రభా వారిని మీ యొక్క ఆత్మ చేత నింపి పరిపూర్ణులైనటువంటి వ్యక్తులుగా మార్చండి. A perfect Christ. పరిపూర్ణులైనటువంటి క్రీస్తులాగా మార్చండి. A perfect soldier. ప్రభా పరిపూర్ణులైనటువంటి సైనికులుగా మార్చండి. A perfect warrior for Jesus. యేసు ప్రభు వారి కొరకు యుద్ధ వీరులుగా మార్చండి. Thank you for blessing this time. ప్రభా యొక్క సమయాన్ని దీవించినందుకే వందనాలు. In Jesus' name we pray. యేసు ప్రభు వారి ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాం. Amen.